ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి పట్టిప్రోలు విజయలక్ష్మి గారు. అమ్మతో మాట్లాడదాం. నమస్తే అమ్మ. అమ్మ, ఏప్రిల్ 30 తారీఖు నరసింహ జయంతి. మరి ఆ స్వామివారి ఉగ్రరూపం తెలుసు మనందరికీ. ఎలా వచ్చిందంటారు? పూజ ఏంటి? ఎలాంటి మంత్రాలు జపించొచ్చు అంటారు ఒక్కసారి? దీనికి భాగవతంలో ఒక కథ ఉంది. భాగవతంలో మొట్టమొదట శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు పాలపాన్పు మీద, అంటే దేశపాన్పు పాలకడలి బయట జయ విజయులని ఇద్దరు ఆయన ఆ, ఆయన భృత్యులు ఆయనకి బయటే ఉండి కాపలా కాస్తున్నారు. ఆయనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ద్వారపాలకులు అనమాట. వైకుంఠానికి ఈ జయ విజయులు ద్వారపాలకులు, ఒకడు జయుడు ఒకడు విజయుడు. అందుకనే ఈ రోజు కూడా ఎక్కడ మనం ఏ వైష్ణవ క్షేత్రానికి వెళ్ళినా కూడా జయుడు విజయుడు బయట ద్వారపాలకులుగా మనకు కనిపిస్తారు. తిరుపతిలో అయితే చాలా బాగా అందరూ చూసుంటారు అటు ఇటు. వాళ్ళే వీళ్ళు. వీళ్ళు ద్వారపాలక పనిలో ఉండంగా నలుగురు చిన్న చిన్న బాలురు వచ్చారు. నలుగురు బాలురు బట్టలు లేవు ఒంటి మీద, చిన్న పిల్లలు బాలురు అనమాట. చిన్నపిల్లలు బట్టలు లేకపోయినా మన ఈ చిన్నపిల్లలు ఏంటి ఇలా వస్తున్నారంటే మేము ఆ విష్ణుమూర్తిని చూడాలి వచ్చామన్నారు. ఆయన మాకు తండ్రి చూడటానికి వచ్చాం. మీరేంటి పిల్లలు, ఆయన హాయిగా కాసేపు విశ్రమిస్తున్నాడు, ఇప్పుడేంటి పోండి పోండి అన్నీ తోసేస్తున్నారు. తోసేస్తుంటే వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు బాలురగా ఉండేటటువంటి గొప్ప తపస్సులు. సనకుడు చిన్నపిల్లలే. వాళ్ళని పుడుతూనే బ్రహ్మ పుట్టించి మీరు పోయి సృష్టి కార్యక్రమం ఆరంభించండి. ఇప్పుడు ప్రజలను మనం ప్రళయం తర్వాత మళ్ళీ ప్రజలను ఉత్పత్తి చేయాలి కదా, కనుక చేయమంటాడు. చేయమంటే ఈ నలుగురు అన్నారు, మాకు ఇప్పుడే బ్రహ్మజ్ఞానం వచ్చేసింది, మేము ఇలాగే బాలురులాగా ఇలాగే ఈ స్థితిలో ఇలాగే ఉండిపోతాం ఎప్పటికీ ఎప్పటికీ. మాకు అందవలసినటువంటి బ్రహ్మజ్ఞానం అందిపోయింది. ఆ అమ్మవారు ఎక్కడైతే ఆ పైన ఉంటారో సహస్ర దళ పద్మం దగ్గర, ఆ అమ్మవారి బిందు స్థానంలో మేము కూడా కూర్చొని ఉంటాం అమ్మవారిని సేవించుకుంటూ. అక్కడ శివశక్తులు రెండు కలుస్తాయి. ఆ శివశక్తుల దగ్గర మేము కూర్చొని సేవించుకుంటూ ఉంటాం. మేము మాకు మళ్ళీ సృష్టి చేసే కార్యక్రమంలో పడటం ఇవేమి మాకొద్దు, మేము చెయ్యం. మేము కేవలం ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవటానికి మాత్రమే మాకు ఆ ఆలోచన ఉంది అని చెప్పేసి వాళ్ళు అసలు ఏం చేయలే. అలాంటి గొప్ప బాలురు అంటే బాల స్వరూపంలో ఉన్నటువంటి గొప్ప ఋషులు సనత్కుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు. వీళ్ళు సనందనాథులు అంటారు వీళ్ళని. ఈ నలుగురు ఋషులు వస్తే పిల్లలు అని చెప్పి చులకనగా చూసి పొప్పో అన్నారు. మమ్మల్ని పొమ్మంటావా విష్ణుమూర్తి దగ్గరికి? మాకు అసలు ఎక్కడికైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయగలిగే పర్మిషన్స్ మాకున్నాయి, మమ్మల్ని వెళ్ళిపోమ్మంటావా అని చెప్పి వెంటనే వీళ్ళకి శాపం ఇచ్చారు. మీరు ఇక్కడి నుంచి మొదలు మీరు వెళ్ళిపోయి మీ విష్ణుమూర్తి దగ్గర నుంచి పూర్తిగా దూరం అయిపోయి మీ ఇద్దరు వియోగం కలిగి ఉండండి అంటారు. అనేసరికి కాళ్ళ మీద పడిపోయారు. ఎవరు బాబు మీరు, ఇలాంటి శాపం ఇవ్వగలగటం ఏమిటి అంటే, ఈ లోపల విష్ణుమూర్తి కూడా వచ్చి కాదు అని అందరినీ శాంతపరిచి సనకుడికి, సనందుడికి, సనత్ కుమారుడికి, సనత్ సుజాతుడికి వీళ్ళందరికీ వీళ్ళకి కావాల్సిన వీళ్ళకి చేసి ఆ తర్వాత జయ విజయుల్ని పిలిచి ఏమైందంటే చెప్పాక జయ విజయులకి, సరే మీకు నేను ఒక శాప విమోచనం చెప్తా. ఇన్నాళ్ళుగా నా ద్వారపాలకులుగా నన్ను సేవిస్తున్నారు కదా, కనుక మీకు ఒక శాప విమోచనం ఏంటి? 6 జన్మల పాటు వియోగం. 6 జన్మలెత్తి నాకు మిత్రులుగా నా పక్కనే ఉంటారా, లేదా 3 జన్మలెత్తి నా విరోధులుగా నా చేత చంపబడతారా అని అడిగితే అమ్మో 6 జన్మల పాటు నేను దూరంగా ఉండలేవు, అంత దూరం మా వల్ల కాదు, విరోధులుగా పుట్టినా నీ గురించే అనుకుంటే నీతోనే ఉంటాను కనుక నువ్వే చంపుతావు కనుక మమ్మల్ని 3 జన్మల్లో విరోధులుగా పుడతాను, వీళ్ళు చాయిస్ పెట్టినట్టు. కనుక ఈ జయుడు విజయుడు వీళ్ళిద్దరూ తర్వాత మొదటిసారి హిరణ్యకశిపులుగా పుట్టారు. ఆ తర్వాత రావణ కుంభకర్ణులుగా పుట్టారు. ఆ తర్వాత శిశుపాల దంతవక్తులుగా పుట్టారు. హిరణ్యకశిపుల్లోని హిరణ్యాక్షుణ్ణి వరాహావతారంతోనూ, హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంతోనూ వధించాడు శ్రీ మహావిష్ణువు. రావణ కుంభకర్ణుల్ని రామావతారంలో వధించాడు. శిశుపాల దంతవక్తుల్ని కృష్ణావతారంలో వధించాడు. ఇది మొదటి కథ. ఈ కథ జరుగుతున్నప్పుడు హిరణ్యాక్షుణ్ణి ముందర అతను వేదాలన్నీ తీసుకెళ్ళిపోయి భూమిని నీళ్లలో ముంచేస్తుంటే అప్పుడు వరాహ రూపంలో వచ్చి భూవరాహస్వామి అది జరిగింది. జరిగాక నా సోదరుణ్ణి చంపేస్తాడా ఈ విష్ణువు అని హిరణ్యకశిపుడు గొప్పగా తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ గురించి తపస్సు చేయడానికి వెళ్ళిపోతే ఆ తపస్సులో అప్పుడు లీలావతి గర్భవతి, అతని భార్య.
ఆ గర్భవతి అయినటువంటి భార్యని ఇంద్రుడు వచ్చాడు. మా గురించే కదా వీడు తపస్సు చేయడానికి వెళ్తున్నాడు, దేవతలు ఓడించడానికి, విష్ణుమూర్తిని జయించడానికి అని చెప్పి. కనుక ఇతని తపస్సు భగ్నం కావాలంటే ముందర అసలు ఈ భార్య కడుపులో ఉన్నటువంటి శిశువు ఎవరు, వాడు ఇంకే దైత్యుడు, ఇంకో రాక్షసుడు, వీడే రాక్షసుడు, మళ్ళీ ఆయన కూడా అవును అని చెప్పి ఈవిని అక్కడికి వచ్చి మొత్తం వీళ్ళ రాజ్యంలో ఉన్నవంతా నాశనం చేసేసి తీసుకుపోవటానికి బయలుదేరతాడు. ఈ ఎవరిని, హిరణ్యకశిపుడు భార్యని ఇంద్రుడు తీసుకుపోతాడు. అంటే అప్పుడు నారదుడు వచ్చి తప్పు స్త్రీని వధించకూడదు, ఆవిడేం పాకం చేసింది, ఆవిడ కడుపులో ఉన్న శిశువు కూడా మహా గొప్ప భాగవతోత్తముడు పుట్టబోతున్నాడు, నువ్వు అనుకున్నట్టుగా అసురుడు రాడు, వదిలేయమన్నాడు. అంత గొప్ప భాగవతుడు వస్తుంటే నేను మాత్రం ఎందుకు వధిస్తాను అని చెప్పి ఆవిడకి చుట్టూ ప్రదక్షిణం చేసి నమస్కరించి అమ్మ నన్ను క్షమించు అని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు ఈవిడికి ఇక్కడ ఏమీ లేదు, రక్షణ లేదు, భర్త లేకపోతేనే కదా ఇదంతా జరిగింది. అందుకని నారదుడు తనతో పాటు తీసుకుపోయి తన రక్షణలో ఉంచి ఆవిడకి కావాల్సినవన్నీ అందిస్తూ వచ్చాడు. ఆవిడ కూడా ఈవిడ నన్ను రక్షించాడు కదా నారదుడు అని తండ్రి వల్లే భావించి నారదుడు కావాల్సిన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు ఏవో నీళ్లు కావాలి, ఫలాలు కావాలి, ఏవో ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ ఆవిడ కూడా ఆయనకి చక్కగా తండ్రి కూతురులాగా ఆశ్రమంలో చక్కగా ఉన్నారు. అప్పుడు తనకి అవకాశం వచ్చినప్పుడల్లా ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకుని నారదుడు భాగవత సూత్రాలని చెప్పాడు. నారద భక్తి సూత్రాలు అని ఉన్నాయి, అవన్నీ చెప్పాడు. భక్తి అంటే ఏమిటి, భగవంతుడు అంటే ఎవరు, భాగవతుడు అంటే ఎవరు, అవన్నీ చెప్పుకొచ్చాడు. ఈవిడేమో స్త్రీ, ముందర నుంచి విషయాలు ఏమీ తెలియదు, ముందర నుంచి ఏమి తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా అప్పుడే నాకే ఒక్కట్లా అంటారు చూడు, అలా ఆవిడకి ఏమి ఎక్కల పాపం. కానీ కడుపులో ఉన్నటువంటి బిడ్డడికి ఇవన్నీ అర్థమయ్యాయి. వాడు పుట్టక ముందే ఇవన్నీ అవపోసన పట్టినట్టు నేర్చేసుకున్నాడు నారదుడు ద్వారా. తర్వాత ఈ పిల్లాడు పుట్టాడు. చక్కగా అందరికీ హ్లాదము అంటే ఆనందము, ఆనందాన్ని చేకూర్చేవాడు కనుక వాడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. ప్రహ్లాదుడు అనే పేరు అలా వచ్చింది, అందరికి ఆనందం కలిగించేటటువంటి వాడు. అది కూడా మామూలు ఆనందం కాదు, గొప్ప ఆనందం కనుక ప్రహ్లాదుడు. ప్రాకలిస్తే సిద్ధము ప్రసిద్ధము ఖ్యాతి ప్రఖ్యాతి లాగా ప్రాకలిస్తే గొప్ప అన్నమాట. ఆ ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు. హిరణ్యకశిపుడు వరాలన్నీ పొంది వెనక్కి వచ్చాడు. అంటే ఆ వరాలు అడగటంలో ఆయన బోల్డ్ రకాలు చెప్పాడు. అంటే మరణం లేకుండా వరం ఇవ్వను అన్నాడు బ్రహ్ముడు. అది అసలు లేదు, లేనిది నేను ఎక్కడి నుంచి ఇస్తానన్నాడు. అయిపోయింది. కనుక నాకు ఎవరి చేతిలో, వాళ్ళ చేతిలో ఉండకూడదు, వీళ్ళ చేతిలో ఉండకూడదని, అసలు నువ్వు సృష్టించిన ఎవరి చేత నా మరణం ఉండకూడదు, అదొక వరం. అర్ధరాత్రి నన్ను పొద్దున్న చంపకూడదు, సాయంకాలం చంపకూడదు, రాత్రి చంపకూడదు, మళ్ళీ నన్ను ఇంట్లోపల చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు, ఏ ఆయుధంతోనూ చంపకూడదు. ఎట్లా అడుగుతున్నాడు, అన్ని ఇలాంటి వరాలన్నీ అడుగుతున్నాడు. నేల మీద చంపకూడదు, ఆకాశంలో చంపకూడదు, నీటి మీద చంపకూడదు, మొత్తం మీద చంపకూడదు. అంటే సరే అన్నాడు అన్నిటికీ బ్రహ్మ. ఆ వరాలన్నీ పొంది దిగ్విజయంగా వెనక్కి వచ్చాడు. సరే దేవతలందరినీ ఓడించాడు, వాళ్ళందరి రాజ్యాలన్నీ స్వాధీనం చేసేసుకున్నాడు, వాళ్ళ రాజ్యాలు తనే చేశాడు, తనే పాలించడం మొదలు పెట్టాడు. రాజుగా గొప్పవాడే. ఇవన్నీ జరిగాక ఈ ప్రహ్లాదుడు పుట్టిన తర్వాత ఈ ప్రహ్లాదుడిని కొంచెం వయసు రాగానే తీసుకెళ్లి గురుకులంలో చేర్పించారు. శుక్రుడు కదా వీళ్ళందరికీ రాక్షసులకి గురువు. ఆ శుక్రాచార్యుడు కొడుకులు శండు, అమర్కుడు అని ఇద్దరున్నారు. వాళ్ళిద్దరిని పిలిచి ఆ శండు, అమర్కుడు దగ్గర ఇతన్ని గురుకులంలో విద్యకు పంపిస్తే అక్కడంతా వాళ్ళు ఏమి చెప్పినా ఇతని హరిభక్తి ఇతందే, ఇది తప్ప ఇంకేం చేయను అన్నాడు. వాళ్ళ చేతగాక ఈయన దగ్గరికి తీసుకొచ్చి దండం పెట్టి మేము చెప్పేది ఒకటి, ఇతను చేసేది ఒకటి, పైగా మిగిలిన పిల్లలందరికీ కూడా ఇదే నేర్పించేస్తాడు, మరి ఏం చెయ్యం మహారాజా అని మహారాజు దగ్గరికి వచ్చారు. అతను ఎంత చెప్పినా కూడా నేను తండ్రిని, నువ్వు నా మాట వినాలి, తండ్రి నువ్వు నీ మాట వింటాను, నిన్ను పూజిస్తాను, నిన్ను గౌరవిస్తాను, హిరణ్యకశిపాయన మహా అనమంటే నా తండ్రివి కదా హిరణ్యకశిపాయన మహా అంటాను, కానీ హరిణోదలను. ఇదెక్కడ తర్వాత ఎన్ని రకాల శిక్షలు అమలు చేస్తాడు అంటే విష్ణువు కూడా అప్పుడు చెప్తాడు, ఆ హిరణ్యకశిపుడి నుంచి మమ్మల్ని రక్షించు అంటే ప్రహ్లాదుడు అనేవాడు ఒకడు వస్తాడు, వాడిని ఎప్పుడైతే వేధించి బాధిస్తాడో అప్పుడు నేను వస్తానని చెప్తాడు విష్ణు దేవతలందరికీ. ఇక ఈ ప్రహ్లాదుడికి శిక్షలు మొదలు, కొండమించి తోయిస్తాడు, సముద్రంలో తోయిస్తాడు, ఆ నిప్పుల్లో పడేయిస్తాడు, ఒకటి కాదు విషం తినిపిస్తాడు, ఏనుగులు చెత్తొక్కిస్తాడు, ఎన్ని చేసినా కొండల కింద పడేసి లాగా చేయిస్తాడు. ఎన్ని చేసినా ఈ పిల్లవాడు మళ్ళీ యథాతథంగా నారాయణ నారాయణ అని బయటకు వస్తున్నాడు. ఆ నారాయణ మంత్రం కడుపులో ఉండగా నేర్చుకున్నాడు. అదే చెప్పుకుంటూ హరిభక్తిని నేను బిడను అని చెప్పేశాడు. కూర్చుంటే, తింటుంటే, ఆడుతుంటే, పాడుతుంటే అన్నిట్లో హరే. ఇలాంటి వాడు నా కొడుకే పుట్టాడేమిటి, నేనేమో హరిద్వేషిని. మొత్తం మీద ఇద్దరు ఎప్పుడు హరి 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 అనుకుంటున్నారు. ద్వేషిస్తూ అతను, పూజిస్తూ ఇతను పిల్లవాడు అనుకుంటున్నప్పుడు చివరికి నువ్వు మానేస్తావా లేకపోతే నేనే నిన్ను కొట్టి చంపైనా అని అడిగాడు. హరిభక్తిని ఎట్లా మానేస్తాను నాన్న, హరిభక్తిని మాత్రం నేను మానలేదు.
నువ్వేమన్నా చెయ్యి, నేను హరిభక్తిని మానను అని చెప్పేశాడు. ఖచ్చితంగా చెప్పేశాడు. కోపం వచ్చేసింది. ఏంటి నీ హరి ఎక్కడ ఉంటాడు అన్నాడు. ఎక్కడ ఉండటం ఏంటి, ఎక్కడంటే అక్కడే ఉంటాడు, నువ్వు చూడాలి కానీ నువ్వు వినాలి కానీ ఎక్కడ చూస్తే అక్కడ ఉంటాడు హరి అని చెప్పాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా, ఆ స్తంభంలో ఉన్నాడు అనేసరికి ఆ స్తంభాన్ని ఒక కోపం వస్తే కొడతాను చూడేలాగా ఇటు ప్రహ్లాదుడి కేసు తిరిగి మాట్లాడితే అయితే ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అన్నాడు ఒకసారి కచ్చగా. అనేసరికి ఆ స్తంభం విరగటం మొదలెట్టింది. అది పట్టించుకోవట్లే, ప్రహ్లాదుని ఇంకా కోపడుతున్నాడు ఇక్కడ. కోపడుతుంటే ఒకటి అంత పెద్ద శబ్దానికి అందరూ సభ అంతా ఆశ్చర్యపోతోంది, గడగడలాడిపోతున్నారు అందరూ. ఏమిటి ఇంత శబ్దం అని ఇతను వెనక్కి తిరిగి చూస్తే ఆ స్తంభం పగులుతుంది. ఈ గుద్దాడు కదా బలంగా, హిరణ్యకశిపుడు మహాబలవంతుడు. గుద్దేసరికి అది ఇలా పగులుతుంది. పగులుతుంటే చూస్తుంది దాంట్లో నుంచి ఒక వింతైన ఆకారం వచ్చింది. అది బ్రహ్మసృష్టి కాదు, తనంతట తానుగా వచ్చింది. బ్రహ్మసృష్టితో ఎవరు చెప్పలేరుగా. అది పైగా ఇటు మనిషి కాదు, అటు జంతువు కాదు, నరమృగం. కిందంతా నరుడు, తల మృగం, సింహ తల. అటువంటి నరసింహుడు వచ్చాడు. ఆ నరసింహుడు వచ్చి పెద్దగా గర్జిస్తున్నాడు, గాండ్రిస్తున్నాడు. అమ్మో ఏం చేస్తారని అందరూ భయపడి ఎక్కడ వాళ్ళు అక్కడ దాక్కున్నారు, పారిపోతున్నారు ఉన్న వాళ్ళందరూ. ఈ ప్రహ్లాదుడేమో ఈతనే దేవుడు అని చెప్పి నమస్కరించుకుంటూ చక్కగా ముద్దుగా, పిల్లవాళ్ళకి భయం ఉండదు చూడు, ఎంత దాన్ని చూసినా. వాళ్ళు పాము వచ్చినా ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళకి అది పాము కాటేస్తుందో అవేం తెలియదు కనుక ఆ పిల్లాడు చక్కగా వీడు బాగానే ఉన్నాడు. ఈ పిల్లవాడు ఈతనేమో నువ్వేనా విష్ణువి అన్నాడు. గర్జిస్తూ ఒక్కసారి హిరణ్యకశిపుడిని ఇలా పట్టుకున్నాడు. హిరణ్యకశిపుడు వదిలించుకుని గదతో మోదుదామని చూస్తున్నాడు. చేతి ఏది దొరికితే దాంతో. ఏవి హిరణ్యకశిపుడు ఒక్క ఆయుధం పనిచేయలా, ఒక్క బలం పనిచేయలా. ఆ హిరణ్యకశిపుడిని ఇలా తీసుకుని ఒళ్ళో పెట్టుకుని అంటే నేల మీద చంపకూడదు, నీటి లోపల చంపకూడదు, తొడల మీద చంపాడు. ఇంటి లోపల చంపకూడదు, ఇంటి బయట చంపకూడదు, గడప మీద కూర్చున్నాడు. అది పొద్దున మధ్యాహ్నం కానటువంటి, పొద్దున సాయంత్రం కానటువంటి సంధ్యా సమయం. పొద్దున చంపద్దు, సాయంత్రం చంపద్దు అన్నాడు కదా. రాత్రి చంపకూడదు, పగలు చంపకూడదు. ఆ రెండింటికి మధ్యలో ఉన్న సంధ్యా సమయం. ఆ సంధ్యా సమయంలో తాను గడప మీద కూర్చుని తొడల మీద హిరణ్యకశిపుడిని పెట్టుకుని ఒక్కసారి ఆయుధంతా చావడు కదా. సింహం పంజా గోళ్ళు ఎట్లా ఉంటాయి, ఆ గోళ్లతో ఇలాగా పేగులు చీల్చి ఆ పేగులు మెళ్ళ వేసుకుని ఆ రక్తం ఒంటికి పూసుకుని గూళ్ళంతా రక్తం అంటిపోయిందట. అందరూ భయపడిపోతున్నారు. హిరణ్యకశిపుడు చచ్చిపోయాడు, అయిపోయింది. క్షణమాత్రం కనిపించడం, వాడిని ఇతను కొంచెం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం, క్షణమాత్రంలో అతను తొడల మీద పెట్టుకుని అలా ఎత్తుకుని గడప దాకా వెళ్ళి ఆ గడప మీద కూర్చుని కార్యక్రమం అయిపోయేసరికి దేవాది దేవతలందరూ వచ్చారు. ఆయన ఎంత స్తుతి చేసినా అందరూ వచ్చి, దేవతలందరూ మహర్షులందరూ వచ్చి ప్రత్యేకంగా స్తుతులు చేశారు ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు. నరసింహుడు ఎలా వచ్చాడంటే ఆవిర్భవించిన రోజు నరసింహ జయంతి. స్వాతి నక్షత్రం ఇప్పటికీ చాలా ప్రత్యేకంగా ఆయన నక్షత్రం అని ఆయనకు పూజలు చేస్తారు. ఆలయాల్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన కైంకర్యాలు జరుగుతాయి ఆ రోజుని. అప్పుడు ఈ వచ్చినటువంటి వాడిని చల్లబరచడానికి ఎంతమంది ప్రయత్నించినా లక్ష్మీదేవిని, అమ్మ నువ్వు భార్యవు కదా, నీ మాట వింటాడు, కొంచెం నువ్వు వెళ్ళి లక్ష్మీ కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి, ఈ నరమృగం నాకు తెలియదు, నాకు చక్కగా మహావిష్ణువు తెలుసు, ఇది నా మాట వినేలాగా లేదు అని ఆవిడే ఆయనకు వచ్చేసిందిట. అప్పుడు ప్రహ్లాదుడిని పిలిచి, నీ కోసం వచ్చాడు కదా, నీ మాట వింటాడు, నీకు అందులో బయలుదేరకుండా చక్కగా కూర్చున్నావు, మేమందరం వణికిపోతున్నాం, నువ్వు బాగా ఉన్నావు కనుక దగ్గరికి వెళ్ళి కొంచెం అన్ని స్తుతి చేయంటే అప్పుడు ప్రహ్లాదుడిని స్తుతి చేస్తాడు. ఆయన గొప్ప స్తుతి. ఆ స్తుతి చేసి, నువ్వు నన్ను రక్షించడానికి ఇంత రూపంలో ఇలా వచ్చావు కనుక కొంచెం శాంతపడు, నెమ్మదిపడు, అందరూ దడుచుకుపోతున్నారయ్యా, అందరూ భయపడిపోతున్నారంటే అప్పుడు ప్రహ్లాదుని తలని మీరి, ఈ అదృష్టం ఎవరికీ రాలేదట, ప్రహ్లాదుడు తలని మీరి ప్రహ్లాదుడికి వరాలన్నీ ఇచ్చి, నిన్ను చూశాక నాకు ఇక్కడ ఏమి ఉండాలనిపించట్లా, నన్ను నీతో తీసుకుపో అని అడుగుతాడు ప్రహ్లాదుడు. చిన్నపిల్లాడు, ఇంకా నీవు చేయాల్సిన పని కూడా ఉంది, నువ్వు బోళ్ళంత రాజ్యం ఏర్పరిచి ఇంకా చాలా కార్యక్రమం ఉంది నీ వల్ల, తర్వాత వంశం ఉంది కదా ఇంకా అంత ఉంది కనుక నువ్వు ఉండు, ఇక్కడే ఉండు, తర్వాత నన్ను చేరుకుంటావు, నీ ఆయుష్ తీరిపోయాక నన్ను చేరుకుంటావు, చిరకాలం మహారాజుగా జీవిస్తూ అందరిని చక్కగా పాలిస్తూ నువ్వు ఇక్కడే ఉండు, హరిభక్తిని చాటిస్తూ ఇక్కడ ఉండు అని చెప్పి దీవించి తర్వాత ఆయన అడవుల్లోకి వెళ్ళిపోయాడన్నారు. అప్పటి నుంచి నరసింహాలయాలని ఎక్కువగా మనకు అడవుల్లోనే కనిపిస్తూ ఉంటాయి, కొండల మీద, గుట్టల మీద, అడవుల్లోనూ. ఎందుకంటే అలా వెళ్ళిపోయాడు నరసింహుడు, ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోయాడు. ఇది జరిగింది. అమ్మ, మరి ఈ పర్వదినం రోజు ఎలాంటి మంత్రం జపించుకోవచ్చు అంటారు? ఇప్పుడు ఈ నృసింహుడు నృసింహుడు అంటే ఇప్పుడు ఏం చేశాడు, దుష్టుల్ని సంహరించాడు, శిష్టుల్ని రక్షించాడు కదా. ఒక గొప్ప నక్షత్రం రోజున అవతరించి భూమి మీద రాక్షస
రాక్షసులు బాధించే బాధ లేకుండా రాక్షసుల రాజ్యాన్ని సంహరించి వాళ్ళంతం చేశాడు కనుక ఈయన ఆ అసలు మృత్యువే రానద్దు అన్నప్పుడు కోరుకున్నటువంటి తపస్సు చేసినటువంటి వాడికి మృత్యునిచ్చాడు. మృత్యువులాగా కనుక ఈయనకి ఈ మంత్రం నిజంగానే మనకి రహస్యమైనది ఏం కాదు. ఈ మధ్య ప్రతి ఆలయం మీద, నరసింహాలయాల మీద ఈ మంత్రం పెయింట్ ఎత్తి కనిపిస్తుంది, లేకపోతే ప్లేట్లు పెడుతున్నారు, ప్లేకులు పెడుతున్నారు. అవన్నీ మీరు చూసుకోవచ్చు. ఈ మంత్రం ఏంటంటే చక్కగా అందరూ కూడా ఈ రేపు వచ్చే నృసింహ జయంతి నాడు లేదా ప్రతి స్వాతి నక్షత్రం నాడు నరసింహుడు, ఉగ్ర నరసింహుడిని ఎప్పుడు ఇంట్లో పెట్టుకోకండి, ప్రసన్న నరసింహుడిని పెట్టుకోండి. ఎందుకంటే మనకు ప్రసన్నంగా వరాలు ఇవ్వాలి, కానీ ఉగ్రంగా ఉంటే కోపంగా ఉంటే ఏం కావాలి అంటాడు. అంతే, ఏం కావాలి అని ప్రసన్నంగా కదా మనం అడగాలి. కనుక ఉగ్రుండొద్దు, ప్రసన్నంగా ఉన్న నరసింహుడు పట్ట ఒకటి పెట్టుకుని చక్కగా ఈ మంత్రం స్వాతి నక్షత్రం నాడు చేసుకోవచ్చు. నరసింహ జయంతి చక్కగా ఆ రోజున దేవాలయాలకు వెళ్ళండి. లేకపోతే మీ ఇంట్లోనే చక్కటి ప్రసన్న నరసింహస్వామి పటం పెట్టుకొని ఆ పటానికి మీకు తోచినటువంటి మధుర పదార్థాలన్నీ నైవేద్యంగా పెట్టి దేవుడికి నమస్కరించుకుని చక్కగా ఒకటి ఎప్పుడూ కూడా మంత్రాధీనంతో దైవతం అంట. ఆ దేవతను మనం అధీనం చేసుకోవాలంటే ఆ మంత్రం చెప్పించాలట. ఆ మంత్రం మనకి ఎప్పుడైతే అధీనంలోకి వస్తుందో, అంటే మనకి పూర్తిగా మంత్రం మీద శక్తి, దాని మంత్రానికి అధిపతి అవుతామో మనం, అప్పుడు ఆటోమేటిక్గా ఆ దేవత కూడా మనకు పెట్టి ఏం కావాలంటే చేస్తుంది. కనుక మంత్రానికే శక్తి ఉంది. అందుకనే మిగిలిన పూజలు జపాలు ఇవన్నీ గట్టిగా మాట్లాడితే భగవద్గీతలో ఈ కర్మకాండలు, ఈ పూజలు జపాలు నైవేద్యాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా పూర్తిగా నువ్వు మనిషిగా ఉండటానికి చేసేవే. నీకు ఉత్తమ గతులు రావటానికి, ఉత్తమ లోకాలకు వెళ్ళటానికి చేసేవి కావు. నీకు మోక్షం పొందటానికి చేసేవి కావు. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు పొందటానికి చేసేవి మాత్రమే. ఈ లోకంలో ఉన్న సుఖభోగాలు పొందటానికి మాత్రమే నువ్వు చేసుకునే ఈ పూజలు, వ్రతాలు, నోవులు, నైవేద్యాలు ఏవి చేసినా అందుకే. ఒక్కటి నువ్వు జపం చేస్తే, అంటే ధ్యానం చేస్తే, జపం చేస్తే, మంత్ర జపం చేస్తే, ఆ మంత్రదేవత నీకు అధీనమైతే ఆ మంత్రదేవత శక్తితో నువ్వేమన్నా చేయగలవు. ఆ మంత్రదేవత నువ్వు వచ్చి నీకేం కావాలంటే చేసి పెడుతుంది. అంతేకాదు, ఆ మంత్రదేవత ఒకసారి నీకు అధీనమైతే నీకు చక్కగా మోక్షం లభిస్తుంది. అసలు కావాల్సింది అత్యున్నతమైనది అది కదా. 1వ క్లాస్ పాస్ అయితే చాలని అనుకోకూడదుగా, 10వ క్లాస్ పాస్ అయితే చాలని, అంటే అది కాదు కదా పరమావధి. అసలు పరమావధి వేరే ఉండాలి. మనిషి అన్నాక అది దాన్ని సాధించడం కోసం మనం ప్రయత్నాలు చేయాలి. కనుక అది చేయటం కోసం చక్కగా ఎవరికి వారు, అంటే పూజలు కర్మకాండాల్లోకి వెళ్లకుండా, అసలు కర్మకాండాలంతా అవిద్య అంటుంది లలిత సహస్రనామ స్తోత్రం. కర్మకాండలు చేసేవారు అంటే పూజలు, వ్రతాలు, నోవులు వగైరాలు చేసేవారు అవిద్య అంటున్నది. విద్య అంటే ఏమిటి? శుద్ధ విద్య అంటే ముక్తిని పొందేటటువంటి ఆ విద్య. ఏ విద్య పొందితే తర్వాత మనకేమీ అక్కర్లేదు, ఆ విద్య శుద్ధ విద్య. కనుక ఒక మంచి మంత్రం అవుతుంది నరసింహస్వామి గురించి. ఆ మంత్రం చెప్పుకోండి. అవిద్యను వదిలేసి విద్య వైపుకు వెళ్ళండి. ఆ విద్య వల్ల మనకి ముక్తి మోక్షం లభిస్తాయి. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఇది మంత్రం. ఈ మంత్రాలు చక్కగా చదువుకోండి. హాయిగా ఆనందంగా ఉండండి. అప్పుడు ఈ సాంసారికమైనటువంటివేవి మనకు అంటావు. ప్రహ్లాదుడు తల్లిపోయినా కూడా అలాగే ఉన్నాడు కదా. సాంసారికమైనవేవి మనకు అంటావు. ఎదుర్కొంటే ఎంత భయంగా మృత్యు రూపంలో ఆయన ఇతనికి భయమేలా అలా ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆయన చేరుకుంటాం అన్నమాట. భాగవతోత్తముల్లో మొట్టమొదటి వాడు ప్రహ్లాదుడు అని భాగవతం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక అని ఒక శ్లోకం ఉంది దాంట్లో, భాగవతంలోనే కనిపిస్తుంది. ప్రహ్లాదుడికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు భక్తుల్లో, నారదుడికి సెకండ్ ర్యాంక్ ఇచ్చాడు. ఈ నారదుడు ఆ ప్రహ్లాదుడు గురువు కూడాను. అవును, చిన్న ఉన్నప్పుడు అన్ని చెప్పాడు కదా. అతను బాల్యంలోనే అన్ని సాధించేశాడు. ఇంకా అటువంటి గొప్ప స్థానం ఆయనకి దక్కింది. అటువంటి గొప్ప భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు ఉపాసించిన నరసింహస్వామిని మనము ఉపాసిద్దాం. ఆ నరసింహ మంత్రం చెప్పుకుందాం. అందరికీ అన్ని చక్కగా నరసింహస్వామి ఆశీస్సులతో అన్ని సమకూడాలని ఆశిస్తూ, అమ్మ మొత్తం మీద నరసింహస్వామి జయంతి ఒక విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.